జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు హైదరాబాద్ నార్సింగ్ లో ఉన్న ఓం కన్వెన్షన్ లో ఉన్నాను. ఓం కన్వెన్షన్ లో మనకి ఏంటంటే KC8 ఛాంపియన్షిప్ డాగ్ షో నిర్వహిస్తున్నారండి. ఎవ్రీ ఇయర్ కూడా 30 years గా ఇది కండక్ట్ చేస్తూ వస్తున్నారంట. రైట్ నౌ హైకెన్ వాళ్ళు ఇది అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. KC8 ఛాంపియన్షిప్ డాగ్ షో ఏంటి అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ బ్రీడ్స్, డిఫరెంట్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన డాగ్స్ బ్రీడ్స్ తో మనకి కాంపిటీషన్ అనేది నిర్వహిస్తూ ఛాంపియన్షిప్స్, కొన్ని మెడల్స్ అండ్ కొన్ని మెమెంటోస్, కొన్ని సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటారంట. వాటిలో కొన్ని కేటగిరీస్ అండ్ కొన్ని రౌండ్స్ ఉంటాయంట. బట్ ఇక్కడ లిటరల్లీ చెప్తున్నానండి, ఇలా మనకి ఇలా ఏర్పాటు చేసి ఒక్కో దాంట్లో ఒక్కో కేటగిరీ, ఒక్కో స్టెప్ డాగ్స్ కి, లైక్ కొన్ని డాగ్స్ కి బ్రీడ్స్ టు బ్రీడ్ టెస్ట్ చేస్తారంట. అండ్ బ్రీడ్స్ టు అదర్ బ్రీడ్ కూడా మనకి ఏంటంటే ఒక్కో కేటగిరీలో ఏంటంటే ఫస్ట్ రన్నింగ్ చూస్తారు అండ్ వాకింగ్ చూస్తారు. దాన్ని టీత్ చెక్ చేస్తూ వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంది డాగ్స్ ది బ్రీడ్ అలా చెక్ చేస్తూ వాటికి కొన్ని మెమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ కి వెళ్తే కూడా వాటి యొక్క హెల్త్ క్వాలిటీ కానీ, వాటి యొక్క బోన్ క్వాంటిటీ, వాటి యొక్క స్ట్రాంగ్ క్వాంటిటీ, వాటి యొక్క ఇమ్యూనిటీ మెయింటెనెన్స్ అన్ని చెక్ చేస్తూ కూడా KC8 ఛాంపియన్షిప్ డాగ్ షోలో ఇలా కాంపిటీషన్ ఫన్నీగా కొంచెం కొత్తగా ఆలోచిస్తూ 30 years గా ఇదంతా కూడా రన్ చేస్తూ వస్తున్నారంట అండి. సో మొత్తంగా ఇక్కడంతా మనకి చూసుకుంటే కనుక హైకెన్ వాళ్ళు ఇదంతా కూడా చేస్తూ వస్తున్నారు. మనం డిఫరెంట్ గా వీడియోస్ లో చూడవచ్చు ఏంటి ఎగ్జాక్ట్ గా వాట్ డాగ్ షో ఏంటని. మరీ ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే K9 బ్రేవరీ అవార్డ్స్ అని డాగ్స్ కి కూడా ఇచ్చారండి. అది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. K9 బ్రేవరీ అవార్డ్స్ ఇండియాలో మన సోల్జర్స్ ఉంటారు కదా అండి, వారి దగ్గర ఉండే డాగ్స్ ఏవైతే దేశ సరిహద్దుల్లో బోర్డర్స్ లో డాగ్స్ ఉంటాయో, అలాగే మనం చూసుకుంటే కనుక అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అయిన విషయంలో ఆపరేషన్ సింధూర్, అలాగే డిఫరెంట్ అటాక్స్ లలో ఏవైతే డాగ్స్ పార్టిసిపేట్ చేశాయో, ఏవైతే డాగ్స్ సర్వీస్ చేశాయో, టాప్ 10 డాగ్స్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. రియల్లీ ఆ విషయాన్ని మన అందరం కూడా అప్రిషియేట్ చేయవచ్చు. ఓవరాల్ గా KC8 ఛాంపియన్షిప్ డాగ్ షో హైకెన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఇది కండక్ట్ చేస్తూ వస్తారు. ఫన్ ఉంటుంది అని చెప్తున్నారు, కొత్తగా సర్వీసెస్ నేర్చుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని కూడా చెప్తున్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎగ్జాక్ట్ గా నేను K9 బ్రేవరీ అవార్డ్స్ దగ్గర ఉన్నానండి. మనం ఎంతో మంది మనుషులకి అవార్డ్స్ ఇవ్వడం చూసాము, బట్ ఇక్కడ డాగ్స్ కి అవార్డ్స్ ఇచ్చారండి. అది మీకు చాలా డిఫరెంట్ గా అనిపించవచ్చు, బట్ ఈ డాగ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్న పర్సన్స్ అంతా కూడా మనకి బార్డర్స్ లో సైనికులు, అలాగే ఏవైతే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయో మనం హ్యాపీగా బ్రతకగలుగుతున్నామంటే వీరే మెయిన్ అండి. వాటితో పాటు ఇక్కడ ఉన్న డాగ్స్ కూడా అంతే ఎఫర్ట్ పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎంత మనకన్నా మనుషుల్లో భయం ఉంటుంది, బట్ ఇక్కడ ఉన్న డాగ్స్ కి భయము అనేది ఒక శాలరీ బేస్ అని కానీ, ఒక టైమింగ్స్ కి పంచాలిటీకి మెయింటైన్ చేయాలి అలా ఆలోచన లేకుండా గొప్పగా సరిహద్దుల్లో ఏవైనా అటాక్స్ జరిగినప్పుడు కానీ, అలాగే మనకి అహ్మదాబాద్ లో క్రాష్ జరిగింది కదండి, అలాంటి టైంలో, అలాగే ఆపరేషన్ సింధూర్ లో ఇలా రకరకాల కొన్ని సంథింగ్ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఈ డాగ్స్, ఈ పర్సన్స్ అంతా కూడా అక్కడ ఉండి దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళండి. ఎస్పెషల్లీ K9 అవార్డ్స్ లో వీటికి మనకి మెడల్స్ అనేవి వచ్చాయి. అండ్ ఇక్కడ ఈ థీమ్ జరగడం చాలా గ్రేట్ థింగ్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ డాగ్స్ ఎంత ఎఫర్ట్ పెట్టి పనిచేస్తాయి, వాటి యొక్క తీరు మనం చాలా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే మనమే ఆలోచిస్తాం ఏదైనా ఒక పని చేయాలి, బట్ వాటికి భయం, బాధ, మన ప్రాణం పోతుంది అనే ఆలోచన లేకుండా పని చేస్తాయండి ఈ డాగ్స్. K9 బ్రేవరీ అవార్డ్స్ లో రామరాజు సార్ ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం అసలు ఏంటి ఇదంతా కూడా. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యుబుల్ టైం సార్. జనరల్ గా సాధారణంగా సోల్జర్స్ గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటాము, అసలు వారి గురించి మాట్లాడుకోవడం మాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటాం. అలాంటిది విత్ డాగ్స్ తో మీరు ఏంటి మీ ఈ అప్రిషియేషన్ ఇవ్వడం జస్ట్ చిన్న థింగ్ ఏంటి అప్రిషియేషన్ వెనక ఇలాంటివి ఇంకా ఏం కావాలి, అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? Ma'am, first of all, I'd like to thank Rashtriya Raksha University for giving us this opportunity, ma'am. Yes. First, మీరు డాగ్స్ విషయంలోకి వచ్చారంటే
డాగ్స్ అంటే యాక్చువల్లీ మా కన్నా సోల్జర్స్ కన్నా చాలా ఎక్కువ కష్టపడతాయి. మా ప్రాణాలు తెగించి మీరు అప్పుడు అవార్డ్స్ టైంలో వినే ఉన్నారు. ఆఫ్ సింధూర్ కానీ వేరే ఆపరేషన్స్ కానీ ఎక్కడైనా సరే ముందుంటాయి. మొత్తం ఎక్స్ప్లోజివ్స్ పట్టుకోవడం కానీ టెర్రరిస్ట్ని ట్రాక్ చేయడం కానీ ఎక్కడైనా ముందుంటాయి. అసలు వాటి ప్రాణాలు తెగించి సోల్జర్స్ని కాపాడడం కానీ నార్మల్ జనతను కాపాడడం కానీ సో అందరికీ సోల్జర్స్కి అవి చాలా ఇంపార్టెంట్ పార్ట్. వాటిని ఇంపార్టెంట్ అసెట్స్ అంటారు మ్యామ్. సో ఈ అవార్డు ఇవ్వడం వాటికి చాలా పెద్ద విషయం. అవి ఏమన్నా మనం భయపడతాం కదా సార్, వాటిలో ఏమన్నా భయం కనిపిస్తుంది అంటారా సార్? అంటే ఇలాంటి అటాక్స్ లైక్ బాంబ్ బ్లాస్ట్ చూస్తూ ఉంటారు, కొంచెం మంటలు చూస్తూ ఉంటారు, ఫైర్ సౌండ్స్, అలాంటి వాటిలో భయపడే ఉద్దేశం కనిపిస్తుంది? జీరో మ్యామ్, జీరో భయం. అవి ట్రైన్ అవుతుందే వాటితో, బుల్లెట్స్ తో ట్రైనింగ్ చేస్తారు, బ్లాస్ట్ తో ట్రైనింగ్ చేస్తారు. సో నిజంగా ఎప్పుడైనా ఇన్సిడెంట్ అయితే దే హ్యావ్ జీరో ఫియర్. సో మనుషుల కంటే వాటికి మనం హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. ఏంటి సార్ మీకు వాటికి ఉన్న రిలేషన్షిప్ ఎలా అనిపిస్తూ ఉంటుంది? మ్యామ్ ఒక డాగ్ ఎప్పుడైతే తను ట్రైనింగ్ చేసుకుని వచ్చిందంటే 8 years వరకు సర్వీస్ చేస్తున్నాం. సో అదే హ్యాండ్లర్ తో తను ఎప్పుడు మార్నింగ్ నుంచి దాన్ని ఫీడింగ్ చేయడం కానీ, దాంతో ట్రైనింగ్ చేయడం కానీ, మాతో ఆపరేషన్స్ చేయడం కానీ, ఇప్పుడు డాగ్ తనతోనే ఉంటుంది. సో ఇట్స్ ఇన్సెపరబుల్ బాండ్ మ్యామ్, మళ్ళీ విడదీయలేని బంధం అనొచ్చు మీరు. సో అది మా ప్రాణాలు కాపాడుతుంది, మేము దాంతో పాటు ఉంటాం. సో ఇట్స్ విడదీయలేని బంధం, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే. ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఫ్యామిలీ మెంబర్ కన్నా ఎక్కువ. ఓకే, ఫ్యామిలీ మెంబర్ అంటున్నారు కదా సార్, వాటిని చూసుకునే విధానంలో మీరు ఏంటి ఏమైనా పార్షియాలిటీస్ చూపిస్తూ ఉంటారా? డే టైం మొత్తం కూడా వాటిని ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు? మ్యామ్ వాటికి ఆర్మీ కానీ పోలీస్ డాగ్స్ కానీ స్పెసిఫిక్ రేషన్స్ ఉంటాయి మ్యామ్. వాటికి ఫుడ్ కానీ వ్యాక్సిన్స్ కానీ అంతా స్పెసిఫిక్ టైం టేబుల్ గా ఇస్తారు మ్యామ్. సో వాటికి ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎంత చేస్తున్న దానికి మనం ఎంత చేయొచ్చు. సో వాటికి ఏ ప్రాబ్లం ఉండదు మ్యామ్. సో ట్రైనింగ్ కానీ అంతా కానీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మాత్రమే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం, శిల్పారెడ్డి గారు మా సుమన్ టీవీలో హైలైట్ అయిపోతున్నారు. ఇక్కడ కూడా మీరు హైలైట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మీ ప్రీషియస్ టైం ని స్పెండ్ చేశారు కదా. ఏంటి ఈ డాగ్స్ కి అవార్డ్ ఏంటి? ఈ కేనైన్ బ్రేవరీ అవార్డ్ మీరంతా కూడా చూసారు. అవార్డ్స్ ని అందరికీ కూడా మెమోంటెస్ ని డాగ్స్ కి ఇచ్చారు. ఏంటి బ్రీఫ్ ఒక్కసారి మా వ్యూయర్స్ కోసం? K9 అవార్డ్స్ ఆర్ అంటే బ్రేవరీ ఫర్ డాగ్స్. అంటే మనకి అసలు ఐడియా ఉండదు. మనకి తెలుసు మన బార్డర్స్ లో బ్రేవ్ గా సోల్జర్స్ ఫైట్ చేస్తారని, కర్నల్స్ గురించి వింటాం, కమాండోస్ గురించి వింటాం, కానీ K9 గురించి ఎక్కువగా వినము. కానీ వాళ్ళు లేనిది ఎన్నో పనులు సాధ్యం కాదు. సో ద డాగ్స్ ని ఎంత చక్కగా ట్రైన్ చేస్తారంటే అది ఆపద వచ్చే ముందరే వాళ్ళ సెంట్ పర్సెప్షన్ తోని కనిపెట్టి ఎన్నోసార్లు ఎన్నో సోల్జర్స్ లైఫ్స్ ని కూడా సేవ్ చేస్తాయి ఈ K9 డాగ్స్. సో యాక్చువల్లీ మనుషుల కంటే ఎక్కువగా విశ్వాసంతోని, ఒక బాండ్ తోని, భయం లేకుండా బ్రేవ్ గా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎన్నో పనులు చేసిన డాగ్స్ ఇక్కడ చూడడం జరిగింది. ఇంట్లో డాగ్స్ పెంచుకోవడం, వాటికి ప్రేమియడం ఒక వంతు అయితే, ఇట్లా మన కంట్రీని కాపాడి మనందరి లైఫ్స్ ని కాపాడడానికి ఒక భాగంగా ఉండి ఈ డాగ్స్ వచ్చి బ్రేవరీ అవార్డ్స్ అందుకుంటున్నాయంటే దే డిజర్వ్ ఇట్ కంప్లీట్లీ. ఫుల్లీ డిజర్వ్ ఇట్. yes మేడం, చూసాం మన సరిహద్దుల్లో ఉంటాయని చెప్పారు. అలాగే అహ్మదాబాద్ ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా జరిగింది చూసాం. అలాగే ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఉన్న డాగ్స్ అన్ని కూడా అవేనా మేడం? ఇప్పుడు మీరంతా ప్రతి ఒక్క డాగ్ ఏదో ఒక మిషన్ ని సక్సెస్ఫుల్ గా చేసి త్వరగా ఆ కేస్ ని సాల్వ్ చేయడమో, లేకపోతే ఎక్స్ప్లోజివ్స్, guns, like RDX material, all of that sniff ద్వారా ముందరే కనిపెట్టి మన కంట్రీని, సోల్జర్స్ ని సేవ్ చేసిన డాగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. వాటిని చూస్తే ముద్దు చేయాలనిపిస్తుంది. కానీ ఆ డాగ్స్ వెనక ఎంతో తెలివి, ఎంతో లాయల్టీ, ఎంతో నమ్మకం, ఒక ఫ్రెండ్షిప్, ఒక బాండ్, ఒక సాక్రిఫైజల్ మనసు ఉంది అని చూస్తే నాకు యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్, ఈ కమాండోస్ ని చూసి K9 డాగ్స్ ని చూసినప్పుడు మనసు రెస్పెక్ట్ తోని సల్యూట్ చేయాలనిపించింది. ఎంత థ్యాంక్స్ చెప్పినా ఇది వేస్ట్ అండి. బికాజ్ మన బార్డర్స్ చాలా మటుకు కాంప్రమైజ్డ్ బార్డర్స్. మనం ఈ రోజు ఇక్కడ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నామన్నా, ఒక పండగ జరుపుకుంటున్నామన్నా, మూవీకి వెళ్ళి థియేటర్లో మూవీ చూస్తున్నామన్నా, ఎంజాయ్ చేస్తున్నామన్నా, కారణం వీళ్ళందరూ K9s and commandos and army, BSF, all kind of segments of people and brave soldiers are protecting us. So మనం ఈ లైఫ్ బతుకుతున్నామంటే వాళ్ళు కారణం. సో వాళ్ళకి ధన్యవాదాలు కాదు, అసలు పాదాభివందనాలు చేయాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేశారు.
సరిహద్దుల్లో ఎలాగైతే సైనికులు వాళ్ళ వర్క్ చేస్తున్నారు అంతకు మించి డాగ్స్ కూడా వారి యొక్క వర్క్ ఎఫర్ట్ అండ్ బ్రేవరీగా ఉంటుందని తెలియజేశారు. ఎస్పెషల్లీ మీరు గెస్ట్ గా కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే, వాల్యుబుల్ టైం. చాలా సంతోషంగా ఉంది నాకు వచ్చి ఇలాంటి బ్రేవ్ సోల్జర్స్ ఇలాంటివి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటే కూడా బాగుంటుంది అంటారు కదా మేడం. మోటివేషన్ మోటివేషన్ డాగ్స్ కి తెలియదు మీరు అసలు ఇస్తున్నాము అని, బట్ ఇలాంటివి చేయడం వల్ల చేసి చూసిన వారికి మనుషుల పైన ఎంత రెస్పెక్ట్ డాగ్స్ అనిమల్స్ మీద కూడా అంతే కైండ్నెస్ రెస్పెక్ట్ అండ్ ప్రేమ కలగాలని కోరుకుంటున్నాను. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హైదరాబాద్ ఓమ్ కన్వెన్షన్ లో KC8 ఛాంపియన్షిప్ డాగ్ షో నిర్వహిస్తున్న, అలాగే K9 బ్రేవరీ అవార్డ్స్ నిర్వహిస్తున్న ఫిలిప్ భట్ గారు మనతో ఉన్నారండి. వారితో మాట్లాడదాం. నేను వచ్చి చూసాను ఇక్కడంతా కూడా డాగ్స్ కి కాంపిటీషన్, ఎస్పెషల్లీ దేశ సరిహద్దుల్లో ఉన్న డాగ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే కొన్ని అటాక్స్ లో పాల్గొన్న డాగ్స్, అలాగే చూసుకుంటే కనుక కొన్ని ఇన్సిడెంట్స్ లో ఏవైతే బాగా తెలివిగా ప్రయోగించిన ఏవైతే డాగ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా అవార్డ్స్ ఇచ్చారండి. ఇక్కడ డాగ్స్ కి కాంపిటీషన్ జరుగుతుంది. ఏంటి అట్మాస్ఫియర్ అంతా సార్ మాటల్లో విందాం. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యుబుల్ టైం అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి సార్ ఈ KC8 ఛాంపియన్షిప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని వెనక ఉన్న అర్థం ఏంటి? డాగ్స్ కి అవార్డ్స్ అనేది చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. అసలు లిటరల్లీ ఆ ఈవెంట్ అంతా చూసాను సార్, అసలు అలా ఉంది సార్, ఒక బాగుంది అని చెప్పొచ్చు. అసలు చాలా బాగా జరిగింది ఈవెంట్ అంతా కూడా. ఏంటి మీ థాట్ ఏంటి? ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూనే ఉంటారా, రన్ చేస్తూనే ఉంటారా, ఏంటి మెయిన్ మోటో? Kennel Club of India 100 years ka ekko path, a very old organization. Yes sir. So what we have been doing over the years is responsible pet parenting, quality breeds, ఇది we promote చేసుకొని ఉంటాము. But essentially we are all animal lovers. అయితే animals ని ఎట్లా pet ownership తోని ఫ్యామిలీస్ కి మంచిగా ఉంటుంది. పెట్ ఓనర్షిప్ ఉంటే పీపుల్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్. పెట్ ఓనర్షిప్ ఉంటే కంపాషన్ ఎక్కువ ఉంటుంది సొసైటీలో. ఆ ఉద్దేశంతో మేము పెట్ ఓనర్షిప్ వీఆర్ ట్రైన్ టు ప్రమోట్. అది మెయిన్ ఉద్దేశం అనేది. దాంట్లో మాకు మంది రాష్ట్ర రక్ష యూనివర్సిటీ గాంధీనగర్ తోని మంది హైదరాబాద్ లో ఒక కొలాబరేషన్ అయింది. రాష్ట్ర రక్ష యూనివర్సిటీ కమాండో K9 స్కూల్ స్టార్ట్ అయింది. కమాండో K9 స్కూల్ స్టార్ట్ అయింది. అయితే నేను ఆ స్కూల్ ది డీన్. నేను ఆ డీన్ ఉంటే ఐ గాట్ ఆపర్చునిటీ టు బ్రింగ్ దెమ్ ఓవర్ హియర్. అందుకోసం త్రూ మై కాంటాక్ట్స్ నేను అట్లా చేస్తాను. నేను అన్ని సిపిఎఫ్ఓస్ పిలిచి దానికి చెప్పినాము టు పార్టిసిపేట్. వాళ్ళు కూడా చాలా ఇష్టంతో చాలా ఎంతూజియాజం తోని పార్ట్ చేశారు. బెస్ట్ ఆఫ్ డాగ్స్ మీరు ఈ రోజు ఆపరేషన్ సింధూర్ డాగ్ చూసారు, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ క్రాష్ డాగ్ చూసారు, వేరే డాగ్స్ చూసారు. వాళ్ళు యాక్చువల్ డాగ్స్ విచ్ హావ్ వన్ లారెల్స్ ఫర్ అస్. ఆ డాగ్స్ మన లైఫ్ సేవ్ చేసిన డాగ్స్ ఈ రోజు ఇక్కడ వచ్చినాయి. దే గాట్ అ గ్రేట్ ఆపర్చునిటీ. వి గాట్ టు సీ దెమ్ అండ్ ఆనర్ దెమ్. దానికి ఇట్లా ప్లాట్ఫామ్ ఈజీగా దొరకదు. అందుకోసం మేము ప్లాట్ఫామ్ మేబీ ఇట్స్ ఫస్ట్ టైం ఐ థింక్ సర్. ఇట్స్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ ఇట్స్ ఫస్ట్ టైం. అయితే ఫస్ట్ టైం ఉంది. yes సోల్జర్స్ కి ఇస్తూ ఉంటారు, బట్ డాగ్స్ కి ఇట్స్ ఫస్ట్ టైం హైదరాబాద్. డాగ్స్ అంటే డాగ్స్ దే హావ్ దేర్ ఓన్ కాంపిటీషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇట్ వాస్ నాట్ అ కాంపిటీషన్, ఇట్ వాస్ మోర్ లైక్ ఆనర్ చేయడానికి వాళ్ళు. అండ్ వాట్ అబౌట్ దిస్ ఛాంపియన్షిప్? ఇవి కూడా మనకి హైకెన్ 25 జరుగుతుంది. అదే ఏంటి సార్ జనరల్? హైకాన్ అంటే హైదరాబాద్ కెనైన్ క్లబ్ ది డాగ్ షో కి హైకాన్ చెప్తున్నాము. సో హైకాన్ డాగ్ షో హస్ బీన్ గోయింగ్ ఆన్ నౌ ఫర్ ఆల్మోస్ట్ more than 30 years now. More than 30 years. Yeah, nice sir, it's nice. And it is the leading dog show in the country. India lo dog shows చాలా states లో అయితే and in open లో ఒక కెమెరా పెట్టి ముగించేస్తారు. As you know, we are doing indoor in a AC hall and మాకు ఫుల్ ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుంది. సో we are very fortunate that in Hyderabad ఏరియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇంకా ఇది గ్రోయింగ్ ఇండస్ట్రీ, బిగ్గెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ ఇన్ ద కంట్రీ, ప్రాబబ్లీ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ ఇస్ ద పెట్ మార్కెట్. దీంట్లో ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ దీని అన్నింటిలో చాలా స్కోప్ ఉంది. పీపుల్ కెన్ మేక్ కెరియర్స్ ఇన్ దిస్. సో వీ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ దట్ ఈ ఫీల్డ్ లో కూడా మీరు ఒక కెరియర్ చేసుకోవచ్చు. నార్మల్ కెరియర్, వెరీ పేయింగ్ కెరియర్. ఒక మంది ఒక గ్రూమింగ్ అకాడమీ ఉంది, అకాడమీ ఆఫ్ గ్రూమింగ్ ఆర్ట్స్. దాంట్లో మీకు ఒక 1 month 40 days ది కోర్స్ చేస్తే యూ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ ఆన్ 30,000-35,000 rupees salary. So it is so fruitful in this field itself. Just one example, you can earn money through breeding, you can earn money through dog training. వేరే రకాల మీ ఇష్టం ప్రకారం ఇంట్రెస్ట్ టాలెంట్ స్కిల్ పట్టి లెర్నింగ్ తీసుకొని మీరు మంచిగా సర్వీస్ ఇవ్వచ్చు. అది దట్ ఇస్ వాట్ వి వాంట్ టు propagate over here. Dogs ki persons ki appreciate honor తో పాటుగా ఎంప్లాయ్మెంట్ కూడా ఈ హైకెన్ ద్వారా పెరుగుతుందని హ్యాపీగా లిటరల్లీ జెన్యూన్ గా చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు, కొన్ని కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. సో ఎంప్లాయ్మెంట్ విధానం కూడా పెరిగింది అని చెప్పుకోవచ్చు సార్. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూనే ఉంటారా సార్? మధ్యలో ఏమైనా బ్రేక్ వచ్చాయా సార్ ఈ 30 years లో?
కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూనే ఉంటారు. కోవిడ్ మాత్రం బ్రేక్ అయింది. ఓకే, ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ విత్ ఫన్. ఎందుకంటే మీ దగ్గర డాగ్ ఉంటే, మీకు డాగ్ ఇష్టం ఉంటే, ఇక్కడ డాగ్స్ ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి, 100 రకాల ఫిషెస్ ఉన్నాయి. మీరు వచ్చి ఇక్కడ ఒక మంచి డే ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతోని. అది మెయిన్ ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు, 30 years గా రన్ చేస్తూ ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ పెరిగింది అండ్ డాగ్ అబౌట్ పెట్స్ గురించి చాలా మందికి అవేర్నెస్ కూడా ఇచ్చారు, అవేర్నెస్ కూడా పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. హైకెన్ వైస్ ప్రెసిడెంట్ ఉషశ్రీ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. నమస్తే. ఏంటి మేడం ఈ బ్రేవరీ అవార్డ్స్, డాగ్స్ కి టాప్ 10 అవార్డ్స్ ఇవ్వడం ఏంటి, దాని వెనకాల ఏవి దాగుంది అంటారు? అంటే మనుషులకి అవార్డ్స్ కామన్, ఏంటి మీ థాట్ ఏంటి, ఎందుకు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారా? ఆ డీటెయిల్స్ మా వ్యూయర్స్ కోసం. మేము ఎవ్రీ ఇయర్ హైకాన్ కండక్ట్ చేస్తామమ్మా. ఈ క్లబ్ హైదరాబాద్ కెనైన్ క్లబ్ ఆధ్వర్యంలో హైకాన్ షోస్ జరుగుతాయి సంవత్సరానికి ఒకసారి, ప్రతిసారి నవంబర్ డిసెంబర్లో అవుతాయి. మేము ఆల్మోస్ట్ 1994 నుంచి ఇన్సెప్షన్ అప్పటి నుంచి, అంటే ఒక 30 years అవుతుంది, 30 years పైన ఈ క్లబ్ స్టార్ట్ అయ్యి. మేమందరం దీంట్లో అంటే నాకు అసలు మాకు ఇంట్లో డాగ్స్ ఉండేవి ఇది వరకు, ఇప్పుడు డాగ్స్ లేవు. బట్ జస్ట్ ఫర్ ద ప్యాషన్, అంటే డాగ్స్ పోయిన తర్వాత చాలా కష్టం తట్టుకోవడం, చాలా కష్టం. మళ్ళీ ఇంకోటి కొత్త తీసుకొచ్చి, మా ఫాదర్ దీనికి ఫౌండర్ ప్రెసిడెంట్, ఈ క్లబ్ ఫౌండ్ చేసే ఫౌండర్ ప్రెసిడెంట్ మా ఫాదర్. ఆయన 25 years ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉండి 25th year సిల్వర్ జూబ్లీ అయ్యే వరకు నేను ఉండాలి అని చాలా దృఢ నిశ్చయంతో ఉండి, ఆ ఈవెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చనిపోయారు. సో హీ వాజ్ నాట్ వెల్, బట్ దెన్ ఆయన విల్ పవర్ ఎంత స్ట్రాంగ్ ఉండిందంటే, ఆయన చేసిన మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఆల్ ఇవి ఎవ్రీ ఫస్ట్ టైం. ఇప్పుడు ఈసారి మీరు చూసిన బ్రేవరీ అవార్డ్స్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం. అది ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోనే మా ఆనరీ సెక్రటరీ ఫిలిప్ భట్, హీఈస్ రన్నింగ్ ఏ ట్రైనింగ్, దే హ్యావ్ ఎ కమాండో కెనల్స్ అని, దే హ్యావ్ దేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దాన్ని గవర్నమెంట్ తోని వీళ్ళతో ట్రైన్ చేసి సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నిటిని వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు. కానీ దానికి ఒక మంచి ఒక ప్రాపర్ పర్పస్, ఒక సార్థకం చేయాలి మనం చేసేది. మామూలు గేట్ల దగ్గర కానీ వీటి దగ్గర సెక్యూరిటీ వాళ్ళందరికీ చేస్తారు వీళ్ళు. దానికి వాళ్ళని రికగ్నైజ్ కూడా చేయాలి అనే థాట్ తోటి మేము ఈ కేనైన్ బ్రేవరీ అవార్డ్స్ అని పెట్టాం. నా దీనికి బెస్ట్ వల్లభాయ్ పటేల్ గారి కన్నా బెటర్ అది ఎవరు లేరు. 150th year ఆయన ఐరన్ మ్యాన్ అని ఆయన పేరు, ఇవన్నీ కలిపి ఆయన పేరు మీద పెట్టాలని అనుకొని ఈసారి చేసాము. అసలు వాళ్ళందరూ డాగ్స్ తో రావడము, ఆ డాగ్స్ ని చూపించడము, లైక్ రియల్లీ నిక్కపొడుచుకుంటే అసలు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒకటి అట్లీస్ట్ లాస్ట్ డాగ్ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ డాగ్ గురించి చెప్పారో, అది ఇట్ ఈస్ సో క్లోజ్ టు అస్ అండ్ సో రీసెంట్. దాన్ని చూసి చెప్తున్నప్పుడైతే కళ్ళమ్మ నీళ్ళే వచ్చేస్తున్నాయి. అందరూ ఎమోషనల్ అయిపోయి, దానికి వాటికి మాట రాదు, మూగజీవి, కానీ అవి ఎలా చేస్తున్నాయి, వాటి చేత ఈ ట్రైనర్స్ ఎలా చేయించున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. వాళ్ళు అవార్డ్ చిన్నదే, బట్ మీరు గుర్తించి ఇలా చేయడం అందరికి చూపించి దాన్ని మనము అంటే మేము వీల్ మేక్ వీడియో దాన్ని మీడియాలోకి తీసుకొచ్చి, మనకి ఎవరికి తెలీదు స్టిఫర్ డాగ్స్ చూసాయి, నార్కోటిక్స్ పట్టుకున్నాయి అంటే మనం వాటిని చూడం. రియల్ గా వాటిని చూసినప్పుడు ఏదో సినిమాలో హీరో చూసిన ఫీలింగ్ వచ్చింది ఇవాళ. బట్ ఇవాళ మేమందరం కూడా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ డన్ దిస్ అవార్డ్స్. అండ్ ట్రూలీ ఇండియన్ గవర్నమెంట్ నుంచి వీళ్ళందరూ వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. దే బ్రాట్ ఆల్ ద డాగ్స్ అండ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్. And I'm sure we will continue doing this. And Haikan is known for all its first times. First AC hall, dogs ki AC hall chesi cheyadamu, ee best in show lineup ilaga venaka మొత్తం అన్నిటిని పిలిచి వాక్ చేయించి మంచి ప్రైజెస్ ఇవ్వడం, ఇలాంటివన్నీ హైదరాబాద్ కెనైన్ క్లబ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఎవ్రీ ఇయర్ మాకు ఒక్కటే ఏదో ఒక ఇన్నోవేటివ్. అందులో భాగంగా ఈ ఇయర్ టాప్ 10 డాగ్స్ ని, అందులో సోల్జర్స్ ని పిలిపించి వాటితో వచ్చి అసలు హ్యాండిల్ చేయడము, వాటిని ట్రైన్ చేయడము, అసలు ఆలోచిస్తేనే అనిపిస్తుంది అసలు వాటికి ఏం అర్థం అవుతుంది. అసలు మనుషులు అప్రిషియేట్ చేస్తే పొంగుతాడు, వాళ్ళలో హ్యాపీ వస్తుంది, సాడ్ ఉంటుంది, బట్ అవైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా. అంటే ఈవెంట్ ని మేము చూసాము, మేడం ఆధ్వర్యంలో కండక్ట్ చేశారు. రియల్లీ అసలు ఒక టీం మొత్తం యాక్చువల్లీ దీని మీద మేమందరం, అంటే అందరు కొంతమంది డాగ్స్ ఉన్నాయి, మాకైతే డాగ్స్ కూడా లేవు, కానీ జస్ట్ ఫర్ ద ప్యాషన్ ఆఫ్ దిస్ అండ్ as a tribute to my father I continue to support this club. తండ్రి గారి కోరిక నెరవేర్చారు మేడం. Absolutely, ఆయన కోసమే నేను చేస్తాను. మా అబ్బాయి కూడా
కమిటీ మెంబర్ ఇందాక ఇక్కడ తిరుగుతున్నది మా అబ్బాయి. సో మా ఫ్యామిలీ అంతా ఇన్ఫాక్ట్ మై డాటర్ ఇన్ లా అందరూ ఇప్పుడు శిల్పారెడ్డి గారితో ఆవిడ మా అమ్మ మా కోడలు అందరము వీఆర్ సో ప్యాషనేట్ దీనికోసం అని వర్క్ చేయడానికి. సో దిస్ ఇస్ సంథింగ్ వి లుక్ ఫార్వర్డ్. ఇయర్ మొత్తంలో వెయిట్ చేసాం ఎప్పుడు వస్తుంది ఆ తరుణం వచ్చేసింది. డాగ్ షో వచ్చేసింది. వాటిని చూడగానే అందరికి మనుషుల్లో ఇండియాలో ఇదైతే ఎవరైతే మోస్ట్ అన్కండిషనల్ అండ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. yes వాటి నుంచి అవి మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయవు. KC8 ఛాంపియన్షిప్ డాగ్ షో హైకెన్వాల్ లో నిర్వహిస్తున్నారండి 25th. ఎస్ మేడం, KC8 ఛాంపియన్షిప్ డాగ్ షో ఏంటి, దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడికి ఎవరు రావచ్చు, ఏంటి దీని కాంటెంట్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? KCI అంటే కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఒక ఆల్ ఓవర్ ఇండియాది నోడల్ బాడీ ఉంది. అది చెన్నై బేస్డ్ బాడీ, దాని ఆఫీస్ అక్కడ ఉంది. ఓకే, వీళ్ళతోటి బాడీ మన హైదరాబాద్ కెనల్ క్లబ్ ఈస్ అఫిలియేటెడ్ టు కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ దట్ ఈస్ హౌ దెన్ వీ కండక్ట్ ఆల్ దిస్ dog shows which are affiliated to, so Hyderabad Kennel Club is associated or affiliated to Kennel Club of India, so under that banner we conduct this dog show. Okay, so these are all international, this is an international show. We are having all the judges coming from abroad and all in all the sections. Where from they are from different countries, like from Taiwan. Judges. Yes. So many places or some other places? Yeah, there's about 3-4 countries. 3-4 countries. Okay, like Belgium, some they said. Taiwan judges. The judges come from different countries to come what and judge the show. Dogs come from all over India. All over India, different breeds. Yes. Some breeds only. No, all breeds will come. All class age wise also, they all different categories will come. ఏమేం చెక్ చేస్తారు అంటే ఈ దీంట్లో రిజిస్టర్ అవ్వాలి అంటే డాగ్స్ కి ఏంటి? Yes, the dog should have a KCI registration. KCI registration ఉండాలి. Yes. Okay, so when the dog is registered with KCI, then they can participate in the KCI registered dog show. Okay, so which is like this what we are conducting. Hiken is conducting. Okay, ఎన్ని స్టేజెస్ ఏంటి మేడం? లైక్ 4 స్టేజెస్ ఏంటి? కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా? There are lots of categories. Okay, there is a working dog category. There are so many. I will help you with the booklet. Definitely also. In that you will get all the details of all the different age groups, different categories. Okay, and all the different awards also that we have, everything is mentioned. Okay, definitely. Thank you so much madam, valuable time. Namaste. Thank you. బ్యూటిఫుల్ క్యాట్స్ ఉన్నాయి, అలాగే aqua ఫిషెస్ కూడా ఉన్నాయండి. ఇలా రకరకాలుగా డాగ్స్ కి సంబంధించిన కాంపిటీషన్ ఫన్ తో రన్ అవుతూ ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని చెప్పుకోవచ్చు. అలాగే డాగ్స్ కి అవార్డ్స్ ఇవ్వడం కూడా ఎస్పెషల్లీ అప్రిషియేషన్ అని చెప్పుకోవచ్చు. సోల్జర్స్ కూడా చాలా మంది వచ్చారండి. విత్ డాగ్స్ తో వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, డాగ్స్ కి సర్వీస్ ఏ విధంగా వాళ్ళు చూసుకుంటున్నారు, అంతా కూడా చాలా బాగా అనిపించింది. టోటల్లీ KC8 ఛాంపియన్షిప్ డాగ్ షో ఇక్కడ రిజిస్టర్ చేసుకుని డాగ్స్ పార్టిసిపేట్ చేస్తుంటాయండి. డిఫరెంట్ ప్లేసెస్ లోంచి కూడా డాగ్స్ వచ్చాయి. మనం చూసుకుంటే కనుక ఇక్కడ జడ్జెస్ కూడా డిఫరెంట్ కంట్రీస్ వారు మనకి, అలాగే మొత్తంగా సంథింగ్ 7 రౌండ్స్ అలా ఉంటాయని చెప్తారండి. అలాగే ఫైనల్ గా వారికి ఒక సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్తారు. ఇలా మాట్లాడుకుంటే కనుక చాలా కంటెంట్ ఉందండి. ఓకే, KC8 ఛాంపియన్షిప్ డాగ్ షో హైకెన్ వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలియాలంటే ఫర్దర్ గా వీడియోస్ ని చెక్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.